సో ఎందుకంటే ఇప్పటిదాకా ఆ రకమైన హిస్టీరియాను పెంచారు. అంటే పాకిస్తాన్ సంగతి తేలుస్తాం, పాకిస్తాన్ లేకుండా చేస్తాం, నరేంద్ర మోడీ నాయకత్వం అంటే మామూలు కాదు, కా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, ఇది న్యూ ఇండియా, ఇది ఓల్డ్ ఇండియా కాదు, ఇట్లాంటి భావజాలాన్ని భావోద్వేగాన్ని విపరీతంగా పెంచి ఉంచారు. పెంచిన దాని పర్యవసనం ఏంటంటే ఆ భావోద్వేగమే ఇప్పుడు ఈ ప్రశ్నలకు కారణమవుతోంది. ఎందుకు ఆపారు మరి? పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మోడీ తెచ్చేసుకుంటాడు, స్వాధీనపరుచుకుంటారు. మోడీ అంటే మామూలు విషయమా? మోడీని చూస్తే పాకిస్తాన్ హడలెత్తుతోంది. ఇలాంటివన్నీ కూడా ఒక నరేటివ్ బిల్డ్ చేశారు. ఈ నరేటివ్ జనంలో బిల్డ్ చేశాక సహజంగానే కాల్పుల విరమణ అంటే డైజెస్ట్ కాదు. ఎందుకంటే ఒక హిస్టీరియా క్రియేట్ చేసి ఒక జింగోయిజాన్ని డెవలప్ చేసి పెట్టాక నిజమే కదా మరి ఎందుకు ఊకున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఆ భావోద్వేగాల్ని రైజ్ చేసిన వారే ఇవాళ నిర్ణయం కూడా తీసుకున్నది వారే. నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వానికి మద్దతుగా ఉండేవారు, మోడీని అభిమానించేవారు, బీజేపీని అభిమానించేవారే ఈ భావోద్వేగాన్ని రైజ్ చేసి పెట్టారు. సో సహజంగానే తాము క్రియేట్ చేసిన భావోద్వేగ సైన్యము తమనే ప్రశ్నిస్తోంది. ఎందుకు ఆపాము, ఎందుకు కాల్పుల విరమణ చేశారు? ఒకవైపేమో పాకిస్తాన్ ఎన్నడూ లేనంత బలహీనమైన స్థితిలో ఉంది, ఇది వాస్తవము. ఎందుకంటే ప్రపంచం కలిసి రాలే, ఇస్లామిక్ దేశాలు కలిసి రాలే, చైనా, తుర్కీ, అజర్బైజాన్ మినహా ఎవరు కూడా పాకిస్తాన్ వైపు లేరు. వారు కూడా చైనా కూడా మాటలే, ఒక తుర్కీయే మాత్రమే ఆయుధాలు సప్లై చేసినట్టుగా వార్తలు వచ్చాయి. చైనా నుంచి వచ్చిన ఆయుధాలన్నీ అంతకు ముందు వచ్చినాయి, ఈ యుద్ధ సమయంలో వచ్చినవి కావు. సో అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఒక రకంగా న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. సో ఇస్లామిక్ దేశాలు కూడా పాకిస్తాన్ను సమర్థించడానికి ముందుకు రాలే. అంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఐసోలేట్ అయి ఉంది. అటువైపు బెలూచిస్తాన్ తిరుగుబాటు, టెహ్రీక్ తాలిబాన్ తిరుగుబాటుతో అంతర్గతంగా చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. రాజకీయ వ్యవస్థ, ఆర్మీ తీవ్రమైన వ్యతిరేకతను, నిరసనను ఎదుర్కొంటోంది. యుద్ధ భూమిలో మనం మిలిటరీ సుపీరియారిటీ చూపెట్టాం. ఇన్ని ఉన్నప్పుడు ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ ఉంటుందా మనకు అనేటువంటి భావన సహజంగానే కలుగుతుంది. ఎందుకంటే కానీ యుద్ధం అంటూ మొదలైతే అంత సులభం కాదు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది, 3 ఏళ్ళైంది, ఇప్పటికీ ఉక్రెయిన్ రష్యాకు ఓడిపోయిందా? ఇంకా యుద్ధం నడుస్తుంది కదా. రష్యా 20% ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించింది, అయినా కూడా ఉక్రెయిన్తో యుద్ధం ముగియలేదు. అందువల్ల యుద్ధాలు అనేది రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ చాలా బలహీనమైన దేశం. రష్యా ఒక పెద్ద న్యూక్లియర్ పవర్, ఉక్రెయిన్కు న్యూక్లియర్ వెపన్స్ లేవు, అయినా యుద్ధం కొనసాగుతుంది 3 ఏళ్ళుగా. అందువల్ల మారిన జియో పాలిటిక్స్లో యుద్ధాలంటూ వస్తే ఒకే రకంగా ఉండదు పరిస్థితి, ఒకవైపే అనుకూలంగా ఉండదు. రెండు వైపులా కూడా తీవ్ర నష్టం ఉంటుంది. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక మహత్తర లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు యుద్ధం దానికి నష్టదాయకంగా ఉంటుంది. పాకిస్తాన్ లాంటి దేశానికైతే వేరే పని లేదు, భారత్ వ్యతిరేకత తప్ప దానికి ఇంకో పని లేదు. భారత్లో రక్తపాతాన్ని సృష్టించడం తప్ప దానికో భవిష్యత్ దృష్టి కూడా లేదు. కానీ భారతదేశం అలాంటిది కాదు కదా. ఇండియాకు పాకిస్తాన్ అబ్సెషన్ కాదు. సో అందువల్ల పాకిస్తాన్కి ఇండియా అబ్సెషన్ ఉండొచ్చు. అందువల్ల మనం ఏ సమయంలో అటాక్ చేయాలో ఆ సమయంలో అటాక్ చేశాం. ఏ సమయంలో ఆగాలని ప్రభుత్వం భావించిందో టీవీ స్టూడియోలో కూర్చొని యుద్ధాలు మొదలుపెట్టము, టీవీ స్టూడియోలో కూర్చొని యుద్ధాలు ఆపము. అందువల్ల యుద్ధం చేయడము చేయకపోవడం అనేది విశ్లేషకులు, జర్నలిస్టులు తీసుకునే నిర్ణయం కాదు, అది ప్రభుత్వాలను తీసుకునే నిర్ణయం. ప్రభుత్వం అన్ని రకాల వ్యూహాత్మక అంశాలను దృష్టిలో పెట్టుకొని దేశ హితం కొరకు ఏది సరైన నిర్ణయమో అది భావించి తీసుకొని ఉంటారు. అంతే తప్ప ప్రభుత్వం ఈ సమయంలో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాన్ని తప్పుపట్టకూడదు. కొంతమంది వ్యూహాత్మక నిపుణులు అంటున్న మాట నిజం కాదని, కేవలం సాధారణ ప్రజానీకమే కాదు, వ్యూహాత్మక నిపుణులేమో వారి విశ్లేషణ ఆధారంగా చెప్తున్నారు. వారు చెప్పడం వేరు, సాధారణ ప్రజలకు కూడా యుద్ధం చేయాల్సిందే. వీళ్ళంతా సోషల్ మీడియాలో వీరులు, ఎవరైనా బార్డర్ మీదకి వస్తారా? ఆ యుద్ధ నష్టాన్ని భరించడానికి రెడీగా ఉన్నారా? అందువల్ల యుద్ధం అంటే భయపడకూడదు, యుద్ధం అంటూ వస్తే భయపడకూడదు, కానీ యుద్ధాన్ని కోరుకోకూడదు కదా. అయినా భారతదేశం యుద్ధం చేద్దామని రాలేదు.
భారతదేశం తీవ్రవాదాన్ని పనిష్ చేద్దామని వచ్చారు, తీవ్రవాదాన్ని పనిష్ చేశారు. వారికి మద్దతుగా వచ్చిన పాకిస్తాన్ కూడా మన ఆర్మీ, మన ఎయిర్ ఫోర్స్ పనిష్ చేసింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ స్మాష్ చేస్తానికి మన ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టలేదు కదా. సో ఇందులో ట్రంప్ పాత్ర ఏంటంటే ఆయనే మొట్టమొదటి ట్వీట్ చేశారు, 2 దేశాలతో నేను మాట్లాడాను, ఒప్పించాను, 2 కూడా కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు అంటూ ఆయనే ప్రకటించారు. ప్రపంచానికి చెప్పింది ముందు ట్రంపే. మళ్ళీ నిన్న ఒక స్టేట్మెంట్ ఏంటంటే నేను 2 దేశాలతో ఇన్ ఫ్యూచర్లో వాణిజ్య సంబంధాలు ఉండబోవు, వ్యాపారం చేయబోనని చెప్పిన తర్వాతే వాళ్ళు యుద్ధాన్ని ఆపారు, వాళ్ళ అణుయుద్ధాన్ని నేను ఆపాను అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అంటే ట్రంప్ మొదలు నా మీడియేషన్ అన్నాడు, తర్వాత నేను బ్లాక్మెయిల్ చేస్తే భయపడ్డారన్నాడు. అందువల్ల దీనిపైన భారత ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఇండియా తన స్ట్రాటజిక్ డిసిషన్స్లో అటానమీ ఉండాలి. అంటే స్ట్రాటజిక్ అటానమీ అంటారు, అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఉండాలి. వేరే దేశం ఒత్తిడికో, వేరే దేశం ఆదేశాలతోనో, వేరే దేశం బెదిరింపులతోనో మన నిర్ణయం తీసుకుంటే అది మనకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే భారతదేశ విదేశాంగ విధానం అది కాదు, భారతదేశ జాతీయ భద్రతా విధానం అది కాదు. అది ఏ దేశమైనా కానీ, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇంకో దేశ ఆదేశాల మేరకో, బ్లాక్మెయిల్ మేరకో, బెదిరింపుల మేరకో, ప్రోత్సాహం మేరకో, సలహా మేరకో మనం యుద్ధం చేయకూడదు, యుద్ధం ఆపకూడదు కూడా. ఇప్పుడు మన ఉక్రెయిన్ అనుభవం చేస్తున్నాను. అమెరికా సహకారంతో యుద్ధం మొదలుపెట్టింది, ఇవాళ అమెరికా వెనక్కిపోయింది. ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉంది? ధైర్యంగా తయారైపోయింది. సో అందువల్ల ఎప్పుడు కూడా మన విదేశాంగ విధానము, వ్యూహాత్మక విధానంలో కంప్లీట్ అటానమీ అండ్ ఇండిపెండెన్స్ ఉండాలి. అందుకే ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ, పాకిస్తాన్పై కాల్పుల విరమణ కానీ భారత ప్రభుత్వ నిర్ణయం అయితే మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మన ప్రభుత్వము, మనం ఎన్నుకున్న ప్రభుత్వము, మన దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మనం నమ్ముతాము. మనకు ఉండే సమాచారంతో పోలిస్తే ప్రభుత్వానికి ఈ స్ట్రాటజిక్ అంశాలపైన ఎక్కువ సమాచారం ఉంటుంది కనుక ఇన్ ఆల్ ఇట్స్ విజ్డమ్ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉందని నమ్ముదాం. కానీ అమెరికా ఒత్తిడి మేరకో, అమెరికా బెదిరింపులకో నిర్ణయం తీసుకుంటే దాని మించిన ప్రమాదకర సంకేతం ఇంకోటి కాదు. అందువల్ల ఖచ్చితంగా భారత ప్రభుత్వము ఇప్పటి వరకు అమెరికా ట్రంప్ వాదనలు నిజం కాదు అని చెప్తోంది, కానీ దానిపైన అధికారిక వర్గాలు నిజం కాదు అంటున్నాయి. అధికార వర్గం అంటే ఎవరు? అందువల్ల అది అమెరికా అధ్యక్షుడి మాటలు, మన ఎవరో సాధారణ వ్యక్తి దానికి రెస్పాండ్ కాకూడదు. భారత ప్రధానమంత్రి రెస్పాండ్ కావాలి.